ఒక చల్లని సాయంత్రం చిన్నారి శ్రీదర్శిని స్కూల్ నుండి ఇంటికి వెళ్తోంది. ఆమె చిన్న బ్యాగ్ భుజాన వేసుకుని మధురమైన గీతం పాడుకుంటూ ఆనందంగా నడుస్తోంది. వీధి మూలలో ఒక కోపంగా కనిపించే కుక్క నిలబడి గరగరా మరిగింది. దాని రోమాలు గజిబిజిగా ఉన్నాయి. కళ్ళలో మాత్రం భయం మరియు బాధ నిండిపోయాయి. ఇతర పిల్లలంతా భయపడి పారిపోయారు. కాని చిన్నారి శ్రీదర్శిని మాత్రం ఆగింది. ఆమె తన బ్యాగ్లోంచి ఒక బిస్కెట్ తీసి నెమ్మదిగా నేలమీద పెట్టింది. మొదట కుక్క గట్టిగా మొరిగింది. కాని ఆకలి, ఆశ కలసి గెలిచాయి. అది నెమ్మదిగా దగ్గరికి వచ్చి బిస్కెట్ను వాసన చూసి చివరికి తిన్నది. ఆ రోజునుంచి ప్రతి సాయంత్రం కుక్క చిన్నారి శ్రీదర్శినిని ఎదురుచూడసాగింది. ఆమె తన తినుబండారాలను పంచేది. కుక్క ఆనందంగా తోక ఊపేది. ఒక సాయంత్రం ఆటలాడుతూ చిన్నారి శ్రీదర్శిని జారిపడిపోయింది. వెంటనే ఆ కుక్క ఆమె దగ్గరికి పరుగెత్తుకుని వచ్చి కాపలాగా నిలబడి, భయపడకు, నేను నీతోనే ఉన్నాను అన్నట్టుగా నిలిచింది. ప్రపంచానికి అది ఒక సాధారణ వీధి కుక్క మాత్రమే. కాని చిన్నారి శ్రీదర్శినికి అది ఆమెకు అతి తీయనైన నిజమైన స్నేహితుడిగా మారింది.